యేసుప్రభు ఎందుకు తిన్నన్నాడు? ఎందుకు తిన్నన్నాడు అంటే తండ్రి అయిన దేవుడు యేసుప్రభు యొక్క శరీరాన్ని, యేసుప్రభు యొక్క రక్తాన్ని ఎందుకు ఇచ్చాడు? మన పాపాల నిమిత్తము మనము ఆ పరిహారం అందాలని. మరి యేసుప్రభు ఏం పాపం చేశాడని తాగి ఏమండి? యేసుప్రభు పాపం చేస్తేనే తాగాలి గనుక ఆయన శరీరం ఆయన ఎలా తింటాడు, ఎలా తాగుతాడు? గనుక ఈ గొర్రెపిల్ల విందులో మనము పాలుపంపులు పొందితే పస్కా అనే ఈ భౌతికమైన సంబంధమైన ఈ ఛాయారూపమైన ఈ పస్కాను మనం భుజిస్తున్నాం కదా. ఇది నిజస్వరూపం ఎప్పుడు అంటే రేపు క్రీస్తు రెండవ రాకడలో గొర్రెపిల్ల విందు అంటారు దాన్ని. గొర్రెపిల్ల విందు దేవుని రాజ్యంలో జరిగే ఆ గొప్ప విందు. అది ఆ గొప్ప విందులో ఇలా పాపాలకి పరిహారంగా ఉండదు. దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తము ఇలా పాపాలకు పరిహారంగా ఉండదు, క్రొత్తగా ఉంటుంది. అందుకనే క్రొత్తగా అన్ని మాటలు వాడాడు.